నమస్తే నేను వంశీ వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. వాహనదారులకు ఉపయోగకరమైనప్పటికీ వేలాది మంది అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ హైవే నిర్మాణంతో విశాఖ నుంచి హైదరాబాద్కు దాదాపు 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. 4 గంటల సమయమూ కలిసొస్తుంది. అయితే ఈ హైవే కోసం ఆంధ్ర తెలంగాణలో వేలాది మంది రైతుల నుంచి భూసేకరణ చేయగా తమకు నష్టం మిగుల్చుతుందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా రైతన్నలకు తీవ్ర నష్టం కలగనుంది. ఆంధ్రప్రదేశ్లోని చింతలపూడి మండలం రేచర్ల వద్ద, జంగారెడ్డిగూడెం వద్ద, కొయ్యలగూడెం మండలం పొంగటూరు వద్ద, చివరకు దేవరపల్లి వద్ద మాత్రమే ఎంట్రీ ఎగ్జిట్లు ఉండనున్నాయి. ఈ హైవే కోసం వ్యవసాయ భూములను త్యాగం చేసిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నష్టం తెచ్చిపెట్టాయి? పరిహారం విషయంలో నష్టపోయామంటున్న రైతులు ఇప్పుడు ఇంకెలా నట్టేట మునిగారు? అసలు గ్రీన్ఫీల్డ్ హైవే ఉద్దేశం ఏంటి? ఆ రైతులు చెబుతున్నదేంటి? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్తో ప్రతి ఊరికి ప్రతి ఇంటికి కూడా ఎంతో అనుబంధం ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని మీద నిత్యం హైదరాబాద్ వెళ్తూ ఉద్యోగ అవకాశాలు పొందుతుంటారు. అలాంటి హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికుల కోసం అటు గోదావరి జిల్లాల మీదుగా వెళ్ళే వారికి ప్రధానంగా కూడా మార్గం సుగమం అయ్యే విధంగా కూడా దేవరపల్లి ఖమ్మం జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం కేంద్రం దాదాపు కూడా పూర్తి చేస్తోంది. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మన హైవే పైన ఉన్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల వద్ద ఉన్నటువంటి హైవే పైన ఉన్నాం. ఇక్కడ దాదాపు కూడా అటు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి దాదాపు 100 కిలోమీటర్ల వరకు కూడా దూరం తగ్గడంతో పాటు 4 గంటల వరకు సమయం కూడా ఆదా అవనుంది. ఈ విధంగా జాతీయ రహదారిపై వెళ్ళేటువంటి ప్రయాణికులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంపై దాదాపు కేవలం 11 ఎగ్జిట్లను మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అది ఒకటి మొదటి ఎగ్జిట్ ఖమ్మం వద్ద ఏర్పాటు చేస్తుండగా చివరి ఎగ్జిట్ దేవరపల్లి వద్ద ఉంటుంది. అంటే అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కలుపుతూ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఉంటుంది. మొత్తం 11 ఎగ్జిట్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడైతే అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక చూసుకుంటే చింతలపూడి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం అలాగే దేవరపల్లి వద్ద ఎగ్జిట్, ఈ 4 ఎగ్జిట్లు మాత్రమే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటాయి. మిగిలిన 7 ఎగ్జిట్లు కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా ఉంటాయి. ఈ తరుణంలో ఈ వచ్చేటువంటి వాహనదారులందరికీ కోసం ఏర్పాటు చేసి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కోసం వేలాది ఎకరాల భూములు తీసుకున్నారు. 3,570 కోట్ల రూపాయల నిధులు వెచ్చించారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి భూములు త్యాగం చేసిన రైతులను మాత్రం తమను పట్టించుకోలేదు అనే ఆవేదన ప్రస్తుతం అయితే వినిపిస్తుంది. చూస్తున్నాం కదా, ఏలూరు, చింతలపూడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారుల పక్కనే ఉన్నటువంటి జాతీయ రహదారి పక్కన ఉన్న రైతులందరూ కూడా ఈరోజు ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్కు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు తమ వినతి పత్రం ఇస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి రైతులు ఏం చెబుతున్నారు? వారి ఆవేదన ఏంటి? ఇంత చక్కటి జాతీయ రహదారి వస్తే రైతులు ఎందుకు దాని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ఎందుకు వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? భూములు విలువ పెరుగుతుందంటూ ఇచ్చినటువంటి రైతులు ఈరోజు నష్టపోతున్నాం అనేటువంటి ఆవేదన కారణం ఏంటి అనేది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలను కూడా కలుపుతూ నిర్మిస్తున్నటువంటి ఈ నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రస్తుతం అయితే దాదాపు పూర్తవబోతుందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు అటు విశాఖ, కలకత్తా నుంచి వచ్చేటువంటి వాహనాలు రాజమండ్రి తర్వాత విజయవాడ నగరాన్ని తాకకుండా దేవరపల్లి వద్ద నుంచి కూడా అటు దేవరపల్లి, ఖమ్మం, తల్లాడ ఈ రహదారి మీదుగా కూడా హైదరాబాద్ చేరుకునే విధంగా ఈ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాదాపు 70 కిలోమీటర్ల పైనే వాహనదారులు దీనివల్ల కూడా తక్కువ ప్రయాణం చేసి హైదరాబాదు సుదూరంగా కూడా వెంటనే చేరుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ హైవే నిర్మాణం వల్ల ఎన్నో వేలాది, వందలాది మంది రైతులు తమ భూములను కోల్పోయారు. ఆ భూములన్నీ ఇచ్చినటువంటి రైతులకు సంబంధించి మరి ఎటువంటి పరిహారం అందింది? ఆ రైతులు ప్రస్తుతం ఆ నిర్మాణ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం చింతలపూడి మండలం రేచర్ల వద్ద ఎగ్జిట్ పాయింట్ని ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిట్ పాయింట్ వద్ద రైతులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఏ గ్రామం రైతులు? అసలు ఎన్ని ఎకరాలు భూమి ఇచ్చారు? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? మాది రేచర్లు అండి. మాది 80 సెంట్లు భూమి పోయింది. మేము సర్వీస్ రోడ్లు వస్తాయని ఆనందంగా అప్పుడు ఇచ్చాము. కాదు, మాకు రేటు కూడా 17 లక్షల మించి రాలేదు. 15 లక్షలు ఇచ్చారన్నప్పుడు దానికి 2 లక్షలు వడ్డీ వేసి 17 లక్షలు ఇచ్చారు. అయినా కానీ ఇప్పుడు సర్వీస్ రోడ్లు అప్పుడు ఏం చెప్పారంటే గ్రావెల్ రోడ్లు ఇస్తాం, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అలాంటి అవకాశం ఇప్పుడు కనపట్లేదండి. వాళ్ళు పని నడపడం కోసం ముందు చెప్పారు కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు మాకు.
ఇప్పుడు జాతీయ రహదారి ఉంటే పక్కన సర్వీస్ రోడ్లు ఉంటాయి, కానీ ఇది ఎక్స్ప్రెస్ హైవే అంటున్నారు, సర్వీస్ రోడ్డు ఉండదు అంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు వస్తాయి దీనివల్ల? రైతులకి బాగా ఇబ్బంది అండి. ఒక 700 ఎకరం ఉంది ఇక్కడ. రైతు పంట తెచ్చుకోవాలన్నా ఇది చేసుకోవాలన్నా ఇబ్బంది అండి ఇక్కడ. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ వ్యవసాయం చేస్తారు? ఇక్కడే ఇప్పుడు మనం మాట్లాడే ప్లేస్లోనే మా పొలం ఉందండి. ఇక్కడ నుంచి మాది ఒక అరెకరం తీసుకున్నారు. ఇక్కడ పెద్ద బ్రిడ్జి కట్టారు. పైనుంచి కెనాల్స్ అటు ఇటు కూడా రోడ్డు రెండు వైపులా కాలువలు ఇచ్చారు. ఆ నీళ్ళన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారు. కింద మా పొలాలు దెబ్బతింటాయి అని చెప్పని మేము మొరపెట్టుకున్న వాళ్ళే వినిపించుకోవట్లేదు. తర్వాత రేటు విషయం మా సర్వీస్ రోడ్లు కూడా ఇవ్వలేదండి. మా పంట పొలాలన్నీ కూడా ఏం చేయాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. భూములు అమ్మటానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అమ్ముతామంటే కొనడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. రైతులు కనీసం బైక్ వేసుకొని యువతలు రావడానికి కానీ, బండి కానీ, ట్రాక్టర్ కానీ ఏమీ వెళ్ళడానికి కానీ, పంట యువతలు తెచ్చుకోవడానికి దారి లేకుండా ఉంది. తర్వాత రేటు విషయంలో కూడా మమ్మల్ని చాలా అన్యాయం చేశారండి. 2013 ప్రకారం ఇవ్వకుండా ఏదో 15 లక్షలు బయట మార్కెట్ 50 లక్షలు జరుగుతూ ఉంటే 15 లక్షలు రేటు కట్టి దాని ప్రకారం మాకు డబ్బులు ఇచ్చారు తప్ప మాకు రేటు విషయంలో కూడా అన్యాయం చేశారండి. మీరు ఆర్బిట్రేషన్ వేసుకోండి, మీకు రేటు పెంచుతాం అది అన్నారు, కానీ అదేం జరగలేదండి. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. గ్రీన్ ఫీల్డ్ అవి వస్తుందంటే ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ అంత దుఃఖసాగరంలో రైతులు ఉన్నారండి. అంటే చెప్పండి, అంటే మీరు ఇదే పొలం అంటున్నారు, మీది చూసినా కదా ఇదే పొలం జాతీయ రహదారి పక్కనే ఉంది. ఇది అంటే సాధారణంగా మన పొలం పక్కన రహదారి వెళ్తే మన భూమి 4 రెట్లు అధికంగా అవుతుందనేది రైతులందరూ కూడా పూర్తిగా నమ్ముతూ ఉంటారు. కానీ ఇప్పుడు చూసినాం కదా, కనీసం ఆ పొలంలో పండించినటువంటి పంటని యువతలకు తీసుకురావడానికి దారి కూడా లేదు. ఆ దారి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జాతీయ రహదారి నిర్మాణం చేసినటువంటి నేషనల్ హైవే అథారిటీ వారు చేసిన పరిస్థితి లేదు. మనం చూసిన ఇదంతా కూడా వ్యవసాయ భూములు, కొబ్బరి ఉంది, పామాయిల్ ఉంది, అరటి ఉంది, అన్ని పంటలు ఉన్నాయి. ఆ పొలం రైతు కూడా ఇప్పుడు మన దగ్గరే ఉన్నారు. మరి ఆ పొలంలో పండించినటువంటి పంట ఎలా తీసుకురావాలి, ఏంటి ఎలా తీసుకురావచ్చు అని చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్పట్లేదండి. మీకు సర్వీస్ రోడ్లు ఇస్తాము, మీ సర్వీస్ రోడ్లు చేస్తామంటూ ప్రతిసారి అధికారం మారుతున్నారండి. ఇక్కడికి మాకు వచ్చినప్పుడు ఏంటంటే రైతులు మేము నిలదీసి అడిగినప్పుడు ఏంటంటే ఈయన మేము ఏకేదో చేస్తామంటున్నారు. మళ్ళీ సార్ వచ్చేప్పటికి ఆ రైతుకి ఆ అధికారి కనపడండి, వేరే వాళ్ళని పంపిస్తున్నారు, వేరే వాళ్ళు ఏదో మాటలు చెప్తున్నారు, వెళ్తున్నారు. మళ్ళీ సార్ వచ్చేటికి మళ్ళీ మారుతున్నారు. వాళ్ళ పనులు అయితే సాగిపోతామని రైతుని అయితే పట్టించుకోవట్లేదండి. రైతుకి సాగినంత దారి మార్పు ఏర్పాటు చేద్దాం అనేది వీళ్ళకి ఏమాత్రం లేదండి. రైతులు మాత్రం చాలా అన్యాయం చేస్తున్నారు. రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. అంటే దేవరపల్లి తల్లాడ రహదారి మీద 11 ఎగ్జిట్ పాయింట్లు పెట్టే ఉన్నారు. ఆ ఎగ్జిట్ పాయింట్లు కేవలం దీని మీద జర్నీ చేసే వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. ఆ పక్కనున్న రైతులకి ఎటువంటి టన్నెల్స్ కానీ ఏమైనా ఏర్పాటు చేశారు? అసలు ఏం లేదండి. ఒకవేళ ఎక్కడైనా అండర్ పాస్ ఇచ్చినా 9 అడుగులు అండర్ పాస్ ఇచ్చారు. దాని కింద నుంచి హార్వెస్టర్స్ కానీ, బోర్ పాయింట్ సెట్లు కానీ, బోర్ సెట్లు కానీ ఏమీ వెళ్ళటానికి లేదండి. పామాయిల్కి వెళ్ళేసుకున్న యాంగులర్ ట్రాక్టర్లు కానీ వెళ్ళటానికి మాత్రం ఏం దారి లేదండి. దాని కింద నుంచి వెళ్ళట్లేదు. తర్వాత ఏంటంటే మాకు అండర్ పాస్ కింద నుంచి చెరువు మీదుగా బయటకు వచ్చే దారి కూడా అంతా రొచ్చి చేస్తారు. కనీసం బండి వెళ్ళట్లేదు. గేదెలు దిగబడిపోయి దాంట్లో చనిపోతున్నాయి. చెరువును కూడా ఖరాబ్ చేస్తారు. చాలా దీనివల్ల ఏంటంటే రైతులకి ఏదో మేలు జరుగుతుందని వాళ్ళు సంతోషంగా ఇచ్చాం, కానీ ఈరోజు మొత్తం అంతా నష్టపోయే ఉన్నామండి. చూస్తున్నా కదా ఇక్కడ రైతులు చెప్పండి, అంటే ఈరోజు ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు ఎలా ఉన్నాయి? ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళు పీడీ గారు అడిగిన దానికి లెటర్లు కూడా ఎంపీ గారు ఇచ్చారు, ఎమ్మెల్యే గారు ఇచ్చారు. వాళ్ళకు ప్రోత్సాహంతో కొంతవరకు ఇక్కడ ఇప్పుడు మీరు చూపించారు కదా, ఈయన పంట రైతు పోతుందన్నది. పంట వెళ్ళటానికి ఈ ఎంఎంబీ అన్న దగ్గర ర్యాంప్ వేసి పైకి అప్పచెప్పి రైతులు పంట తోలుకోవడానికి అవకాశం ఇస్తుందని చెప్పి 3 నెలలు అవుతుంది. ఇప్పుడు వరకు అది చేయలేదు. కొంతమంది ఉంటుందంటారు, కొంతమంది ఏమో అవ్వదని అంటున్నారు. కానీ మరి ఎంతవరకు అన్నది అది అయితేనే కానీ మనం చూడాలి. నాది ఒక 74 సెంట్లు పోయింది. నాది 2 మొక్కలు అయిపోయింది. 2 మొక్కలు అయిన తర్వాత అటు వెళ్ళటానికి లేదు, ఇటు వెళ్ళటానికి లేదు. అక్కడ మాకు నా దాని దగ్గరలోనే పియూపీ అని ఇచ్చారు. అక్కడ 17 అడుగులు 18 అడుగులు పెడతామని చెప్పి 9 అడుగులే వంతునే ఇచ్చారు. ఆ వంతున వల్ల ఏ పంట తోలుకోవడం ఉత్తి టాటర్ తప్ప ఏది వెళ్ళదు. దాని నుండి మేము ఫస్ట్ నుండి దాని గురించి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. చెబితే పెంచుతామన్నారు, పెంచలేదు. పెంచకపోగా మీకు ఈ పియూపీ నుండి ఈ అండర్ పాస్ నుండి ఇంకో అండర్ పాస్ వరకు మీకు లింక్ కలుపుతామన్నారు, అది కలపలేదు. మా దాని పక్కనే స్ట్రైట్లో అలయన్స్ ప్రకారం మేము రూల్ ప్రకారం తీసామన్నారు. నా పక్క నెంబర్లోనే యూ షేప్లో అసలు వాళ్ళు పెట్టిన డ్రైనేజ్ డివైడర్కి ఆనిచ్చి ఎదరికి వాళ్ళు పెట్టిన ఇది డ్రైనేజీ వరకు వేసుకొచ్చారు నా పక్క భూమి. అదేంటంటే భూసేకరణలో మాది మిస్టేక్ జరిగింది, వాళ్ళు మళ్ళీ తర్వాత తీసుకుంటాం అన్నారు. మరి అది తీసుకోకుండా మా ఒక్క రైతులే తీసుకోవడం, తీస్తే మొత్తం తీయాలి, లేకపోతే అందరిది ఒకే లైన్లో పెట్టాలంటే అది మేము తర్వాత తీసుకుంటాం, ముందు మా పని ఆగకూడదని
వాళ్ళ పని వాళ్ళు చేసేసుకున్నారు. అంటే ఇప్పుడు మీ పొలం మధ్యలోంచి జాతీయ రహదారి వెళ్ళింది, వెళ్ళింది మరి అటు ఇటు మీ పొలం ఉంది రెండు వైపులా, రెండు వైపులా ఉంది. మరి ఎలా రాకపోకలు ఎలా ఉంది? ఇప్పుడు ఉత్పత్తి ఎలా తీసుకొస్తారు? అదే మా ప్రాబ్లం. దానికోసం సైడ్ ఇటే ఉత్తరం సైడ్ ఉన్న సర్వీస్ రోడ్డు, అదే వాళ్ళు వదిలేసిన రోడ్ని ఇక్కడ మన ఎగ్జిట్ పాయింట్ వరకు కూడా ఎక్కి కనెక్టివిటీ ఇస్తామని చెప్పి ఫస్ట్ నుండి చెబుతున్నారు. చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు లెటర్, ఎంపీ గారు లెటర్ తీసుకొస్తే మేము గ్రావెల్ పోసి అప్పచెప్తామని చెప్పారు. ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇచ్చారు, ఎమ్మెల్యే గారు ఫాలోఅప్ చేశారు. మన నాయకులు కూడా ప్రయత్నం చేసి పంపించారు. రైతులను కూడా మేము వెళ్ళి పీడీ గారికి ఇచ్చాం, చేస్తామని చెప్పారు. తర్వాత కొంతమంది అధికారులు వచ్చారు, తర్వాత జేసీ గారు కలెక్టర్ గారు వస్తా అన్నారు. ఒక ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. మళ్ళీ రెండో ప్రోగ్రాంలో జేసీ గారు వస్తామని చెప్పి లింగపాలెం వరకు వచ్చి వెళ్ళిపోయారు. మిగిలిన అధికారులు వచ్చారు. ఆ రోజు మాకు కమిట్మెంట్ చెప్పింది ఏంటంటే రైతులందరి సమక్షంలో అక్కడికి వచ్చి రెవెన్యూ వాళ్ళు పోతురాజు అనే ఆయన కూడా వచ్చాడు కలెక్టర్ ఆఫీస్ నుండి. ఇక్కడ మనకి ఎంఎంబీ దగ్గర 2 తోరలు వేసి ఎక్కే ఏర్పాటైతే పక్కాగా చెప్పారు. మరి అది ఎంతవరకు అవుద్దా లేదన్నా చూడాలి. అది కనుక చేయకపోతే పనులు ఆపేద్దామని చెప్పి అనుకుంటున్నాం రైతులు అందరం కలిసి. మీరు ఎక్కడ రైతు అసలు? మీది ఎన్ని ఎకరాలు? ఈ రైతు అండి, అటు ఇటు కూడా ఉందండి పామ చూడండి. సార్ నా పేరు ఉప్పల శ్రీను అండి. మా కుటుంబం మొత్తానికి ఇక్కడ 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. మధ్య భాగం గుండా రోడ్డు వెళ్ళింది. 2 వైపులకి దారి లేక మేము గతగా 3-4 సంవత్సరాలు బట్టి ఇలాగ ఖమ్మం ఆఫీస్కి, ఏలూరు కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నాం. పని మటుకి మా వైపున పంట ఉత్పత్తి తెచ్చుకునే విధంగా ఏమాత్రం ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదు. ఎన్ని ఎకరాల వరకు పోయింది? మీరు ఇటువైపు ఉన్న పంట అటు తీసుకువెళ్ళడానికి మరి ఎలా తీసుకెళ్తున్నారు? ఇప్పుడు వరకు మనుషులు పెట్టి మోపించుకొని హైవేలో ట్రాక్టర్ పెట్టుకొని లోడ్ చేసుకుంటున్నాం. అంటే జాతీయ రహదారి పూర్తయ్యాక మీకు ఆ అవకాశం కూడా ఉండదు కదా, మరి ఏంటి పరిస్థితి? ఆ ఇబ్బందితోనే పలు దఫాలుగా వాళ్ళని కలవటం జరుగుతుంది, కానీ మాకైతే సొల్యూషన్ లేదు. ఓకే, ఇక్కడ ఎంతమంది రైతులు ఉంటారు ఈ విధంగా నష్టపోయిన రైతులు ఈ ప్రాంతంలో? ఎక్కడెక్కడ ఉన్నారు? రోడ్డు వెంపట అటువైపు ఇటువైపు ఉన్న మా రైతులకి ఎవరికీ ఛాన్స్ లేదు, ఏం లేదు. దాదాపు ఒక 1000 నుంచి 1500 మంది రైతులు ఉంటారు. అంటే ఇన్ని వందలాది మంది రైతులు కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం చింతలపూడి దగ్గరే కాదు, జంగారెడ్డిగూడెం దగ్గర అలాగే ఉంది, కోయిలగూడెం దగ్గర కూడా అలా ఉంది. ఏంటి మరి మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? మేము రైతులందరి పంట ఉత్పత్తులు కూడా బయటకు వచ్చేటట్టు కావాలని కోరుకుంటున్నామండి. ఎవరికి కూడా దేవరపల్లి కాడి నుంచి సూర్యాపేట వరకు వేసిన హైవేలో ఎక్కడ కూడా రైతులకంటూ మనకి ప్రధాన రహదారి వాళ్ళు వేసుకుంటున్నారు, కానీ మన సర్వీస్ రోడ్లు అంటూ ఇవ్వట్లేదు. రేపటి నుంచి రోడ్డు తయారైతే ఎవరినే పైకి ఎక్కనేని అంటున్నారు, కనీసం బైక్ కూడా పైకి రాది అంటున్నారు. కనీసం తోటలోకి వెళ్ళి తోట చూసుకునే విధానం కానీ పంట బయట తెచ్చుకునే విధానం కానీ ఏమి ఉండదు. రైతులకి ఆత్మహత్యలే శరణ్యం అండి. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద రైతుల ఆత్మహత్యలే శరణ్యం అండి. అది చూస్తాం కదంటే దాదాపు 3500 కోట్ల రూపాయల వ్యయంతో గ్రీన్ఫీల్డ్ హైవేని కేంద్రం నిర్మిస్తుంది. పూర్తిగా కూడా అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఈ 2 రాష్ట్రాలకు కూడా మార్గం సుగమం చేసేందుకు, ప్రయాణం దూరం తగ్గేందుకు కూడా దీన్ని నిర్మిస్తున్నారు. చూస్తాం కదా ఇక్కడ ఎక్కడా కూడా రైతులు తమ సాగు చేసుకున్నటువంటి పంటల ఉత్పత్తిని తిరిగి తమ ఊళ్ళకు తీసుకువెళ్లేందుకు అవకాశం లేకుండా కూడా హైవే నిర్మించారు. ఎక్కడ సర్వీస్ రోడ్ అనేది లేదు. అయితే ఇది ఒక ఎక్స్ప్రెస్ హైవే. అంటే అందరికీ కూడా అర్థమయ్యేలా ఉండాలంటే హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి ఒక రింగ్ రోడ్లు టైపు, కేవలం కార్లు అంతకు మించినటువంటి వాహనాలు మాత్రమే ఈ పైకి రావాలి తప్ప ఆటోలు, ట్రాక్టర్లు, బైక్లు అనేవి ఈ ఎక్స్ప్రెస్ హైవే పైకి ఎటువంటి అనుమతి కూడా ఉండదు. ఇది నేషనల్ హైవే అథారిటీ కూడా స్పష్టం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో యువతలో ఉన్నటువంటి రైతులు ట్రాక్టర్లపై, లారీలపై మాత్రమే వాటిని తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అండర్ పాస్లో ట్రాక్టర్ కూడా వెళ్ళదు. కేవలం 9 అడుగుల ఎత్తులోనే ఈ అండర్ పాస్లు నిర్మించారు. మరి దాని మీద రైతులు పండించినటువంటి ఉత్పత్తి సరుకులను ఎలా తీసుకువెళ్ళాలి, తమ పరిస్థితి ఏంటనేది రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ జాతీయ రహదారి ఎక్స్ప్రెస్ హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే పూర్తి కాక ముందే తమకు చూపించాలి, దారి చూపించాలి, సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలనేది కూడా ఇక్కడ చింతలపూడి ప్రాంత రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 11 ఎగ్జిట్లను కూడా ఏర్పాటు చేశారు. దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు 11 ఎగ్జిట్లను ఏర్పాటు చేశారు. కానీ ఆ కింద ఏర్పాటు చేసినటువంటి సర్వీస్ రోడ్లకు సంబంధించి ఎక్కడ ఎటువంటి దారి కూడా చూపించలేదు. కాబట్టి అది కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ రైతులందరూ కూడా ముక్తకంఠంగా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. భారతమాల ప్రాజెక్టులో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కూడా ఉంది. వాహనదారులకు ఇది ఎంతో శుభదాయకంగా అనిపించినప్పటికీ కూడా రైతులకు మాత్రం ఇది నష్టాన్ని చూకూరుస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినటువంటి రైతు సంఘం నాయకుడు శ్రీనివాస్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు పెద్ద ఎత్తున గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నామని ఆర్భాటంగా చెప్తున్నారు, కానీ దానికోసం భూములు త్యాగం చేసిన రైతులు, ఆ స్థానిక రైతుల పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం ఏం చెప్తుంది? ఖమ్మం నుండి దేవరపల్లి వరకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం చేస్తూ ఉన్నది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం దాదాపు 80% పైగా
పనులు పూర్తయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోయిన రైతాంగానికి చాలా తక్కువ పరిహారం ఇచ్చారు, నష్టపోయారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయలేదు. మార్కెట్ విలువ కంటే అతి తక్కువ పరిహారం ఇవ్వడం వల్ల రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. అయితే మేము రైతు సంఘంగా చాలా ఆందోళన చేసిన ఫలితంగా ఆర్బిట్రేషన్ ద్వారా మేము పరిహారం పెంచిస్తామని చెప్పారు. కానీ ఆర్బిట్రేషన్ ద్వారా కూడా రైతులకు న్యాయం జరగలేదు. ఏదో చింతలపూడి మండలంలో కొద్ది మంది రైతులు మాత్రమే కొద్ది మొత్తంలో పరిహారం పెంచారు తప్ప పూర్తి న్యాయం చేయలేకపోయారు. సరే, అయినా రైతులు కూడా మేము భూములు ఇచ్చాము, నష్టపోయాం. అయితే ఈ హైవే నిర్మాణం జరగడం వల్ల మా భూములు విలువ పెరుగుతుందని, అట్లాగే మేము కూడా హైవే ఎక్కడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి రైతులు భావించారు. అయితే ఎక్కడ కూడా రైతులు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కడానికి అవకాశం లేకుండా పోయింది. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో అయితే కేవలం రేచర్ల, అట్లాగే పొంగుటూరు, గురవాయిగూడెం, జంగాడి మండలం గురవాయిగూడెం, అదేవిధంగా దేవరపల్లి ఇక్కడ మాత్రం ఎగ్జిట్ పాయింట్లు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. మిగతా చోట్ల ఎక్కడ కూడా ఎగ్జిట్ పాయింట్లు ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ప్రజలు ఎక్కాలంటే కనుక ఏదైతే సర్వీస్ రోడ్ నిర్మాణం ఉందో ఆ సర్వీస్ రోడ్ నిర్మాణం కూడా సక్రమంగా లేదు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే భూములు ఇచ్చిన రైతాంగం భూములు విలువ పెరగకపోగా ఆ భూముల విలువలు తగ్గిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. దీంతో పాటు ఎక్కడ గతంలో ఉన్న పొంత రోడ్లు కానీ, గతంలో ఉన్న రైతులు వాడుకునే రోడ్లు కానీ, అదేవిధంగా గ్రామాల మధ్య రాకపోకలకు సంబంధించిన రోడ్లు కానీ ఇవన్నీ కూడా మూసుకుపోయిన పరిస్థితి ఉన్నది. అంటే వీళ్ళు అండర్ పాస్లు అంటే ప్రతి కిలోమీటర్ లోపుగా మేము ఒక అండర్ పాస్ ఇచ్చామని చెప్పారు. అయితే ఈ అండర్ పాస్లు ఎక్కడ కూడా ఉపయోగకరంగా లేవు. తగినంత ఎత్తు కానీ తగినంత వెడల్పు కానీ లేవు. ఇక్కడంతా కూడా ఆయిల్ ఫాము, అట్లాగే ఇతర కొబ్బరి, కోకో, మొక్కజొన్న ఇట్లాంటి పంటలు పండే ప్రాంతం. ఈ పంటలు తీసుకెళ్లాలంటే యాంగ్లర్స్తో ఉన్న ట్రాక్టర్లు, పెద్ద పెద్ద లారీలతో తీసుకెళ్ళాలి. అట్లాగే వరి పండే ప్రాంతం కూడా ఉన్నది. మరి వరి కోత మిషన్ల ద్వారా వరి కోతలు జరుగుతూ ఉన్నాయి. ఈ అండర్ పాస్ల ద్వారా ఏ వాహనాలు వెళ్ళి కూడా అవకాశం లేకుండా పోయింది. రెండోది, ఒక అండర్ పాస్కి ఇంకొక అండర్ పాస్కి సర్వీస్ రోడ్ అనేది అనుసంధానం లేదు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్ ప్రొవిజన్ లేదని చెప్తా ఉన్నారు. మరి సర్వీస్ రోడ్ ప్రొవిజన్ లేకపోతే, మరి ఒక్కొక్క అండర్ పాస్ ఇంకొక అండర్ పాస్ కనెక్టివిటీ లేకపోతే మరి రైతులు కానీ ప్రజలు కానీ ఏ రకంగా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది? అంటే అట్లాంటి అవకాశం లేకుండా పోయింది. రెండోది ఏంటంటే హైవే అంతా కూడా ఇనప కంచెలతో వేసేశారు. అంటే విరప కంచెలు వేసేయడం. రెండోదేమో ఏదైతే సర్వీస్ రోడ్ అని చెప్పేసి అంటున్నారో ఆ సర్వీస్ రోడ్ కూడా చాలా చిన్నది ఇచ్చారు. అందులో కూడా అది కూడా మట్టి రోడ్ అంటున్నారు. ఎక్కడ కూడా గ్రావెల్ రోడ్గా కూడా చెప్పట్లా, మట్టి రోడ్ వినియోగించుకోవాలంటున్నారు. రెండోది, అటు ఇటు కూడా మొక్కలు వేస్తున్నారు. అవి చెట్లుగా మారే పరిస్థితి ఉంటుంది. అంటే గ్రీన్ఫీల్డ్ హైవేకి పెద్ద పెద్ద చెట్లు పెంచుతామని చెప్పేసి కూడా చెప్పారు. అంటే రేపు పొద్దున ఇవన్నీ కూడా చెట్లు అయితే వారు చెప్తున్న సర్వీస్ రోడ్ ఏమాత్రం రైతులకు ఉపయోగపడే పరిస్థితి కూడా ఉండదు. రెండోది, ఇప్పుడు పంటలు తీసుకురావాలన్నా సరే ఎక్కడ పడితే అక్కడ ఈ సర్వీస్ రోడ్ రైతులు ఉపయోగించుకుంటా ఉంటే అంతా వర్షాలకు బురదమయం అయిపోయి మొత్తం ట్రాక్టర్లన్నీ మట్టిలో కూరుకుపోయి కనీసం పంట కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితి కనబడట్లేదు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండోది, అనేక గ్రామాల మధ్య రాకపోకలు కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉన్నది. మొన్న ఈ మధ్యకాలంలో పెళ్లి సందర్భంలో టీనాసాపురం దగ్గర ఒక పెళ్లి బస్సు వస్తే పెళ్లి బస్సు కూడా ఆ అండర్ పాస్ నుంచి వెళ్ళే పరిస్థితి లేక బస్సు ఇక్కడ పెట్టుకుని మళ్ళీ ఆటోలు మాట్లాడుకుని అవతల గ్రామాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇటు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, భూములు ఇచ్చిన రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కనీసం తమ పొలాలకు వెళ్ళే మార్గాలు లేక కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మేము గతం నుంచి అడుగుతూ ఉన్నాం, అండర్ పాస్లు అనేవి తగినంత ఎత్తులో ఉండాలి, తగినంత వెడపులో ఉండాలి, రైతులు పంటలు తెచ్చుకునేలా ఉండాలి, అలాగే పొలాలకు వెళ్ళే మార్గాలుగా ఉండాలి అని చెప్పాం. కానీ ఎక్కడా కూడా అట్లాంటి పరిస్థితి పట్టించుకోలేదు. సర్వీస్ రోడ్డు నిర్మాణం లేకపోవడం వల్ల ఇవాళ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము అడుగుతుంది ఏంటంటే, మేము హైవే ఎక్కడం కోసం రైతులు అడగట్లా, ప్రజలు అడగట్లా. మీరు ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్లు ఇచ్చారో ఆ ఎగ్జిట్ పాయింట్ల దగ్గరే ప్రజలు కానీ రైతులు కానీ రోడ్లే హైవే ఎక్కుతారు. కానీ మాకు కావాల్సింది ఏంటంటే కనెక్టివిటీ. అంటే ఒక్కొక్క అండర్ పాస్ ఇంకొక అండర్ పాస్కి కనెక్టివిటీగా, మొత్తం కనెక్టివిటీగా ఎక్కడైతే కాలువ వస్తే కాలువ మీద వంతు నిర్మాణం చేయాలి. రెండోది, ఎక్కడ డ్రైనేజ్ వస్తే దాని మీద కల్వర్ట్ నిర్మాణం చేయాలి. ఆ రకంగా నిర్మాణం చేసి ఒక కనెక్టివిటీగా సర్వీస్ రోడ్డు దానికి అనుసంధానంగా ఇస్తేనే ఇది రైతులకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలకు కానీ రైతులకు కానీ ఏమాత్రం కూడా ఉపయోగం లేని
హైవేగా ఉంటుంది. ఇటీవల గౌరవ ఎంపీ గారిని కూడా కలిసాం. అవసరమైతే ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తండి, పార్లమెంట్లో అడగండి అని కూడా మేము చెప్పడం జరిగింది. రెండోది ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ కూడా జరుగుతూ ఉంది. మరి స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, పోలవరం ఎమ్మెల్యే ఉన్నారు, చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నారు, గోపాలపురం ఎమ్మెల్యే ఉన్నారు. మరి వీళ్ళెవరూ పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. కనీసం అసెంబ్లీలోనే సరే మూవ్ చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించకపోతే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల ప్రజలు ఏమాత్రం ఉపయోగం లేకుండా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలి, సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలి. రెండోది ఇవాళ రైతులు నష్టపోయారు. 2013 భూసేకరణ చట్టం ఉన్నది. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తా ఉన్నది, గతంలో ఏదైతే ఎక్కడైనా భూములు సేకరిస్తే, ఇప్పుడు ప్రభుత్వ అవసరాలు రీత్యా భూములు సేకరిస్తే దాదాపు 80% మంది ప్రజల అంగీకారం ఉండాలి. ప్రైవేట్ అవసరాలు రీత్యా భూ సేకరణ చేస్తే 70 మంది ప్రజల యొక్క అంగీకారం ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా గ్రామ సభలు పెట్టలేదు, ప్రజల అంగీకారం తీసుకోలే. అడ్డగోలుగా భూసేకరణ చేశారు, బలవంతపు భూసేకరణ చేశారు, రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కున్నారు, కరోనా టైంలో సంతకాలు పెట్టించుకుని లాక్కున్నారు. అంటే అడ్డగోలు భూసేకరణ చేశారు. కానీ 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తా ఉంది, గతంలో అక్కడ ప్రజలు కానీ రైతులు కానీ ఏ రకమైన జీవనం పొందారో అట్లాంటి జీవనానికి ఇబ్బంది లేకుండా మీరు భూసేకరణ చేయాలని చెప్పారు. మరి గతంలో పొంత రోడ్డు ఉంది, పొంత రోడ్డు రైతులు ప్రజలు బాగా ఉపయోగించుకునేవారు. ఇప్పుడు ఆ పొంత రోడ్డు క్లోజ్ చేసేసారు వీళ్ళు. అంటే కనీసం ఇటు నుంచి అటు వెళ్ళడానికి లేకుండా అండర్ పాస్ తగినంత ఎత్తు లేకుండా వెడల్పు లేకుండా నిర్మాణం చేశారు. గతంలో వరికోత మిషన్లు కూడా వెళ్ళాయి. మరి అట్లాంటి చోట్ల ఎందుకు పెద్ద వరికోత మిషన్లు లేకపోతే ఈ రైతులు వాడుకునే యంత్రాలు వెళ్ళే విధంగా ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? అంటే గతంలో ఉన్న పరిస్థితికి ఇబ్బంది లేకుండా మీరు రోడ్డు నిర్మాణం చేసుకోవాలి. మరి గతంలో ఉన్న పరిస్థితికి ఇబ్బంది కలిగించే పద్ధతుల్లో మీరు రోడ్డు నిర్మాణం చేస్తే మరి ఈ రకంగా 2013 భూసేకరణ చట్టాన్ని కూడా మీరు తొంగలో తొక్కి రైతుల నోట్లో మట్టి కొట్టి ప్రజలకు అన్యాయం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం, ప్రజాప్రతినిధులు స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గ్రీన్ ఫీల్డ్ హైవేలో రైతులు పడుతున్న ఇబ్బందులన్నింటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకా సర్వీస్ రోడ్లే కాకుండా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జాతీయ ప్రాజెక్టు కానీ ఇటువంటి ఎక్స్ప్రెస్ హైవేలు కానీ వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అందరూ కూడా ఆశిస్తారు. ఇక్కడ అలాంటిది ఏం లేదు మీరు చెప్తున్న బట్టి. మరి పరిహారం ఏ విధంగా ఉంది? ఎకరం 40 నుంచి 50 లక్షలు ఉందంటున్నారు. అసలు ఆ రైతులకు ఎంతవరకు పరిహారం ఉంది, ఎంత అందితే వారికి మేలు చేకూరుతుంది? రెండోది ఇవాళ ప్రైవేట్ మార్కెట్లో ఎకరానికి అక్కడ ఆ ప్రాంతంలో ప్రధాన చింతలపూడి కానీ, టీనాసాపురం కానీ, జంగారెడ్డిగూడెం కానీ, కొయిలుగూడెం కానీ, దేవరపల్లి ప్రాంతాల్లో ఎకరానికి 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు ఇవాళ ప్రైవేట్ మార్కెట్ విలువ ఉన్నది. కానీ ఇవాళ చింతలపూడి మండలంలో రైతులకు ఇచ్చింది ఎంత అంటే 15 లక్షలు ఇచ్చారు. మేము పోరాటం చేస్తే మరో 3.5 లక్షలు పెంచారు. అంటే 18.5 లక్షలు ఆ ప్రాంతంలో రైతాంగానికి వచ్చింది. బాగా వస్తే 20 లక్షల వరకు వచ్చింది. అంటే ప్రైవేట్ మార్కెట్ విలువకి అనుగుణంగా ఇవాళ పరిహారం రాలేదు, తక్కువ పరిహారం వచ్చింది. ఇవాళ ఈ భూమి కోల్పోయిన రైతు వేరే చోట భూమి కొనుక్కోవాలంటే కనీసం 6 ఎకరాల లోపు కూడా భూమి వచ్చే పరిస్థితి లేదు. అంటే కనీసం భూమికి భూమి అయినా ఇవ్వాలి, లేదు అదే భూమి పక్కన వేరే చోట కొనుక్కునే విధంగానే సరే వాళ్ళకి అవకాశం కల్పించాలి. 2013 భూసేకరణ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్ట ప్రకారం అయితే ఇవాళ భూమి కోల్పోతున్న రైతాంగానికి 4 రెట్లు, అంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో దానికి 4 రెట్లు పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ గత నుంచి అనేక సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచలేదు, తక్కువ రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఉన్నాయి. రెండోది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలోనే 2013 భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం ద్వారా అప్పటి ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 4 రెట్లు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 2.5 రెట్లుగా నిర్ణయించింది. దానివల్ల కూడా నష్టపోయారు. తెలంగాణ 3 రెట్లు ఇస్తూ ఉన్నారు, అంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూకి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2.5 రెట్లు ఇస్తూ ఉన్నారు. ఇది కూడా దీనివల్ల కూడా తెలంగాణ రైతులకి కాస్త పరిహారం పెరిగింది, కానీ ఆంధ్ర రైతులకు పరిహారం కూడా పెరగలేదు, నష్టపోయిన పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి రెండోది ఏంటంటే ఇదంతా కూడా సరళ రేఖగా వెళ్ళే రోడ్డు ఇది. అంటే ఒక గీతలా వెళ్ళే రోడ్డు. అంటే ఎక్కడైతే పరిహారం ఎక్కువ వస్తుందో కనీసం ఆ పరిహారం అయినా సరే ప్రాతిపదిక తీసుకోవాలి. ఇప్పుడు దేవరపల్లి మండలంలో రైతులకు ఎక్కువ పరిహారం వచ్చింది, అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరగడం వల్ల. మరి అట్లాంటి దాన్ని ప్రామాణికంగా తీసుకుని దాన్ని మిగతా రైతులకు గుర్తింపు చేస్తే అవార్డు ఇచ్చేటప్పుడు ఒకే అవార్డు ఇస్తే రైతులందరికీ మేలు జరిగే పరిస్థితి. అంటే ఎక్కువ పరిహారం వచ్చే పద్ధతి ఏదైతే ఉందో, ఎందుకంటే భూసేకరణ చేసేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాదు. మరి కేంద్ర ప్రభుత్వం అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నప్పుడు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి ఇవాళ రైతులు న్యాయం చేయొచ్చు కదా. అట్లాంటి పద్ధతి ఎక్కడ కూడా పాటించకుండా అడ్డకోలు భూసేకరణ చేశారు, బలవంతంగా భూములు లాక్కున్నారు, రైతులు నష్టపోయారు. సారవంతమైన భూములు, రెండోది ఉద్యాన పంటలు పండే ప్రాంత భూములు ఇవి. రేపొద్దున ఈ రోడ్డు కనీసం రైతులకు ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి.
రెండోది అక్కడ భూములు విలువ పెరిగితే గతంలో ఏం చేశారంటే మీరు భూములు ఇస్తే ఇక్కడ రేట్లు పెరుగుతాయని చెప్పారు. వాళ్ళు వేసే కంచి వల్ల వాళ్ళు వేసి ఇనప కంచెలు వేసేసి కనీసం ఎవరు ఎక్కడానికి అవకాశం లేకుండా చేస్తే ఇప్పుడు టీ నరసాపురం మండలానికి ఎగ్జిట్ పాయింటే లేదు. ఇప్పుడు చంద్రపూడి మండలానికి ఒక ఎగ్జిట్ పాయింట్ ఉన్నది, రెండోది జంగాడు మండలానికి ఎగ్జిట్ పాయింట్ ఉన్నది, కోయిలగూడ మండలానికి ఒక ఎగ్జిట్ పాయింట్ ఉంది, కనీసం టీ నరసాపురం మండలంలో ఒక ఎగ్జిట్ పాయింట్ కూడా లేదు. అంటే రోడ్డు ఎక్కడానికి అవకాశం లేకుండా మండల ప్రజానీకానికి ఆ రోడ్డు ఎక్కడానికి అవకాశం లేకుండా పోయినది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రెండోది ఏంటంటే చాలా చోట్ల రైతుల పంటలు కూడా పాడైపోతూ ఉన్నాయి. రేపొద్దున ఈ సర్వీస్ రోడ్డు దగ్గర పెద్ద పెద్ద చెట్లు పెంచితే అది కనీసం వాళ్ళు తీసుకున్న దాని వరకు వాళ్ళు రోడ్డు నిర్మాణం చేసేసుకున్నారు. రేపొద్దున చెట్లు పెంచుతారు, ఆ చెట్లు నీడ ఎవరికి వస్తుంది? పక్కన ఉన్న పొలాలకి వచ్చే పరిస్థితి ఉండదు, మరి అక్కడ పంటలు పండే పరిస్థితి ఉండదు. అంటే ఈ రకంగా రెండోది ఈ హైవే నిర్మాణం చేయడం వల్ల మురుగు పారే మార్గాలు చాలా చోట్ల మూసుకుపోయినాయి. దానివల్ల చాలా చోట్ల పంటలు ముంపు గురవుతూ ఉన్నాయి, రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇట్లాంటి సమస్యలు ఏటిని కూడా పరిష్కారం చేయకుండా కేవలం వ్యాపారం కోసం మాత్రమే గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం, అంటే రోడ్లు హైవేల నిర్మాణం అంటే వ్యాపారం. ఆ వ్యాపారం కోసం కార్పొరేట్ కంపెనీలు పోషించడం కోసమే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నట్లుగా ఉన్నాయి తప్ప ప్రజల ప్రయోజనాలు చూసే పరిస్థితి కనబడట్లేదు. పక్కన అభివృద్ధి అంటున్నారు, కానీ అది వ్యాపారం కోసం నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చేసే వ్యాపారం కోసం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం హైవేలు నిర్మాణం చేస్తూ ప్రజల నోట్లో మట్టి కొడతారా, రైతుల నోట్లో మట్టి కొడతారని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో వస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూలంకషంగా చర్చించి మాట్లాడి పరిష్కారం చేసి రైతులకి ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఈ నిర్మాణం ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అది చూసినాం కదా, ఓవైపు రైతులు అందరూ కూడా భూములు ఇచ్చి త్యాగం చేసి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం తమ జీవితాలను పణంగా పెడితే వారి రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం మాత్రం కేవలం వ్యాపార దృక్పథంగా కాంట్రాక్టర్లకు వరంగా మాత్రమే మారింది. రైతుల గురించి ఆలోచించట్లేదు. ఈ విధమైనటువంటి సూచనలన్నీ కూడా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో అటు విశాఖ, కలకత్తా వంటి ప్రాంతాల నుంచి వెళ్ళే వారందరికీ కూడా, తెలంగాణ వెళ్ళే వారికి సుగమంగా ఉంది, కానీ స్థానికంగా ఉన్నటువంటి రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. ఉపయోగపడే విధంగా దీన్ని మార్చాలంటూ కూడా రైతు సంఘం నాయకులు శ్రీనివాస్ కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూసాం కదా, ఖమ్మం నుంచి దేవరపల్లి వచ్చేటువంటి నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే జాతీయ రహదారి దాదాపు పూర్తి కావస్తోంది. పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 11 టోల్ ఎగ్జిట్లను ఏర్పాటు చేశారు. ప్రతి టోల్ ఎగ్జిట్లో కూడా టోల్ రుసుము చెల్లించి వారు కిందికి రావాలన్నా పైకి వెళ్ళాలన్నా కూడా మొత్తం తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల మీదుగా కూడా ఈ ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికోసం భూములు త్యాగం చేసినటువంటి రైతులు మాత్రం తమకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు అనేటువంటి ఆవేదన ఆ రైతుల నుంచి వినిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే కోసం త్యాగం చేసిన రైతులకు సరైన పరిహారం ఇవ్వడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు నిర్మాణం అనేది కూడా పూర్తి చేయలేదు. కాబట్టి తాము ఎంతో నష్టపోతున్నాం, భూముల ధరలు తగ్గిపోయాయి, అలాగే సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల ఇక్కడ పంట ఉత్పత్తి చేసినటువంటి వాటిని తరలించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఖచ్చితంగా సర్వీస్ రోడ్డు తమకు ఇవ్వాలి, అలాగే ఏవైతే టన్నెల్స్ ఏర్పాటు చేశారో ఆ వాటి ఎత్తు కూడా పెంచాలనేది కూడా ప్రస్తుతం రైతులందరూ కోరుతున్నారు. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తయ్యేలోగానే తమకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా రైతులు ముక్తకంఠంతో కోరుతున్న పరిస్థితి ఏలూరు జిల్లా నుంచి అయితే వినిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, చింతలపూడి, రేచెర్ల ప్రాంతం నుంచి.